గత 5 ఏళ్లలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించిన తీర్మానాలపై వివరించారు. గత వైసీపీ హయాంలో అభివృద్ధి పనులు ఎలా జరిగాయో, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో తీసుకుంటున్న అభివృద్ధి చర్యలేంటో పార్టీ నేతలు వివరించారు. సింగినగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నెల 20న నిర్వహించిన సెంట్రల్ నియోజకవర్గ మహానాడు సమావేశంలో తీసుకున్న తీర్మానాలను బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 నుండి 2024 మధ్య కాలంలో అభివృద్ధి లేకపోయిందని, 2014 నుండి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 నెలల కాలంలో సుమారుగా 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మహానాడులో ప్రధానంగా తీసుకున్న తీర్మానాలను వివరించారు. ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధిని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఆహ్వానం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నిన్న అంటే ఈ నెల 20వ తేదీ నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. ఈ మహానాడుకి ముందు జరిగినటువంటి మహానాడు 18/5/2023లో జరగగా, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే నిన్న ప్రభుత్వ విప్, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, విజయవాడ సెంట్రల్ నియోజక శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఆయన అధ్యక్షతనే పెద్ద ఎత్తున 711 మంది ప్రతినిధులు సమావేశం హాజరు కాగా, ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు హాజరవటం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలు, కార్యకలాపాల మీద, అదేవిధంగా గత ఆనాడు ప్రభుత్వంగా ఉన్నటువంటి అరాచక వైసీపీ ప్రభుత్వ పాలన మీద, అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 మాసాల కాలంలో ఎన్డీఏ కూటమి పాలన మీద కూడా అన్ని అంశాలు ప్రతినిధులుగా హాజరైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చలో పాల్గొని చర్చించి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకోవటం జరిగింది. ఈ ధర్మలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బోండా ఉమేశ్వర గారి నాయకత్వంలో 21 డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు చాలా బలంగా ఉన్నాయని, వాటి పర్యవస్థానమే సుమారుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 70,000 మెజార్టీతో ఒక పక్క బోండా ఉమేశ్వరరావు గారికి, మరొక పక్క ఎంపీగా ఈనాడు గెలిచి ఆనాడు పోటీ చేసినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారికి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు ఏ రకంగా పనిచేశారో అన్ని అంశాల మీద కూడా చర్చించుకున్నటువంటి దరిమిల, గత ప్రభుత్వ హయాంలో బాగా ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు, సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు, అదేవిధంగా సంక్షేమం కూడా నామమాత్రంగా అందినటువంటి నేపథ్యంలో బోండా ఉమేశ్వరరావు గారు 10 నెలల కాలంలో శాసనసభ్యుడిగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 200 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని కూడా పూర్తిగా వెల్లడి చేయటం జరిగింది. అదేవిధంగా కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి తన నిధుల నుంచి నిన్న జరిగిన మినీ మహానాడు కార్యక్రమం ఎంతో ఉత్సాహంతో, ఎంతో జోష్తో జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం ఎన్నికల కోడ్ వల్ల మహానాడు జరపలేకపోయాం. ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అంతకుముందు సంవత్సరం రాజమండ్రిలో జరిగినప్పుడు మనం కూడా పార్టీ అధికారంలోకి రావడానికి అనేక తీర్మానాలు, అనేక వ్యూహాలు పని ఉన్నాం. ఈరోజు అఖండమైన మెజారిటీతో కూటమి ప్రభుత్వం, అలాగే ముఖ్యంగా బోండా ఉమేశ్వరరావు గారు శాసనసభ్యులుగా, కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ పార్లమెంట్ సభ్యులుగా మంచి మెజారిటీతో గెలిచి ఈరోజు పార్టీని, అధికారాన్ని సమపాలలో
ముందుకు తీసుకెళ్తున్నందుకు సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారిద్దరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే 21 డివిజన్లో మనం నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే అనుబంధ సంఘాలు అన్నీ కూడా, అలాగే అనుబంధ సంఘాలు ఇందా సాంబశివరావు చెప్పినట్టు 16 విభాగాలకు సంబంధించిన సెంట్రల్ నియోజకవర్గ అనుబంధ సంఘాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా యువతకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీసీలు కావచ్చు, తెలుగు యువత అంటే యువత ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ 5 సంవత్సరాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ చేసిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కోసం అహర్నిశలో పోరాడారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పార్టీ పదవులు కేటాయించడం జరిగింది. అలాగే ఎవరైతే సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే పార్టీ పదవులు దీంట్లో కేటాయించలేకపోయారో కులాల దృష్ట్యా అలాగే కొన్ని కారణాల దృష్ట్యా కేటాయించలేకపోయి వాళ్ళందరికీ కూడా జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వటానికి వారందరి పేర్లు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మనం ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే నామినేటెడ్ పోస్టులు వచ్చేసరికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ నియోజకవర్గం చూసుకున్నా మన నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గంలో మనం మంచి నామినేట్ పోస్టులు తీసుకోవడం జరిగింది. దానికి కారణమైన బోండా ఉమేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గం పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న దాదాపు 750 మంది ప్రతినిధులతో నిన్న మినీ మహానాడు కార్యక్రమం జరుపుకొని రాబోయే మహానాడు కడపలో జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గం నుంచి కడప మహానాడుకి వెళ్ళి కడపలో జరిగే మహానాడిని విజయవంతం చేయాలని చెప్పి తీర్మానించడం జరిగింది.